sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. చాలా మంది యాక్చువల్లీ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే, మీ హస్బెండ్ మొబైల్ షాప్, అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు తెలుసా? అయ్యో రామా, మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి. మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం. ఒక్క రోజు కూడా బంగ్ కొట్టాడు. డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్ లో రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే. అతనికి ఏ షాప్స్ లేవండి. మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు. నథింగ్, వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓన్లీ మీ ఈ ప్రమోషన్. ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్? చేస్తున్నాడు అండి. ఎవరి సోర్స్ వాళ్ళదే కదా. అవునవును. ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని, మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు ఇగోరా అని చెప్పి? సార్ వైఫ్ సుష్మా ఫ్రెండ్స్ ఓకే అండి, మీరే కదా. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నా సేమ్ అదే సార్. ఏమంటారు నార్మల్ మీ హస్బెండ్ వచ్చి ఏమని చెప్తుంటారు నార్మల్ గా? ఇంటికి గుర్తుపట్టారే, చూపిస్తున్నారే, నేనేనా కాదు. సరే, హ్యాపీ ఫీల్ అవుతారా? అంత ఏం ఎగ్జైట్ అవ్వడండి. మీ పిల్లలు స్కూల్లో ఎవరు అడగరా? అడుగుతారు. అమ్మగారు ఇలా చేస్తున్నారు వీడియోస్ అడుగుతారు. ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఎవరైనా మీ పిల్లలకి ఏమైనా చెప్పారా? మా బాబు అన్నాడు. ఏమని? ఒక వీడియో చేశాం కదా ఎస్సీయూ గురించి. సో అప్పుడు అన్నాడు, మమ్మీ అందరేంది మమ్మీ మేము అంటున్నాము, తెలియదు అని ఇచ్చాను అలిగేషన్. పోనీ నాన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు. నువ్వు చేయవా, నేను చేయనా, ఎవరైనా చేస్తారు. సో ఇట్స్ హ్యాపెండ్. నేను డిలీట్ చేసిన అది తెలిసి అప్లోడ్ చేసి నా ఒక హాఫ్ అన్ అవర్ 20 minutesలో నేను ఆ వీడియోని డిలీట్ చేసేసిన. అది తప్పని తెలిసి. కానీ ఆ వీడియోని అంత వైరల్ చేసిందంతా ఒక మూర్ఖులు. అంటే వాళ్ళ వ్యూస్ కోసము నన్ను తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసి వాంటెడ్లీ వాళ్ళే డప్పు కొట్టారు. నేను అప్లోడ్ చేసిన మిస్టేక్ అని తెలిసి ఇమీడియట్గా డిలీట్ చేశా కానీ ముందరనే. సో అట్లా అయిందన్న, ఇట్స్ ఓకే, ఐ డోంట్ రిపీట్ దిస్ అగైన్, ఇలాంటివి తేనియండి అని చెప్పాను. దట్స్ ఇట్, అక్కడికే క్లోజ్డ్. యాక్చువల్లీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి హెచ్సియూ ఇష్యూ ఏంటి, మీరు ప్రమోషన్ వీడియో చేయడం ఏంటి, వాళ్ళు వీడియో మీ మీద వీడియో చేయడం ఏంటి, మీరు మీడియాకి వార్నింగ్లు ఇవ్వడం అని అనడం ఏంటి, ఎందుకు దాని మీద మీరు గట్టి స్టాండ్ తీసుకొని దాని మీద నిల్చోలేదు? అంటే మీరు తప్పును ఒప్పుకున్నారా, లేకపోతే ఎందుకు మీరు రివర్స్ అవ్వలేదు? మాట్లాడదలుచుకోలేదు శివ దాని. ఎందుకు అని అంటే జనాలకి, అంటే సింపుల్గా చెప్తున్నా, జనాలకి ఏం కావాలంటే ఎవడన్నా కొంచెం తెల్లబొట్టు పెట్టుకొని మంచిగా కొంచెం గట్టి వాయిస్ వేసుకొని 4 మంచి మాటలు కోట్స్ టైప్ మాట్లాడారనుకో భజన చేస్తారు వాళ్ళది. జెన్యున్గా వెళ్ళే వాళ్ళు, అది ఆడది, అందులో పెళ్ళైన ఆడదంటే డెఫినెట్గా అనేవాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను ఒక వీడియో చేశానండి, అది నా ఫాల్ట్, నా తప్పు, పెద్ద మిస్టేక్. మంచిదో చెడేదో తెలుసుకోకుండా ఒక వీడియోని ప్రమోట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్. దానికి నేను సారీ ఆల్రెడీ అపోలైజ్ అనుకోండి. అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన కొన్ని మినిట్స్లోనే వీడియో డిలీట్ చేసేసా. మళ్ళీ ఆ వీడియోని పెట్టి నువ్వు చేసావు 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 చేసావు, నేను చేసింది చూసింది 20,000 మందే, డిలీట్ చేసేసా. నువ్వు 2 మిలియన్ల మందికి చూపించావు, 2 మిలియన్స్ పీపుల్ నీ వీడియోని చూశారు. అంటే అక్కడ ఆ వీడియోని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసింది, హెచ్సియూ గురించి నేను చేసిన వీడియోని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఎవరు? ఆ వీడియో చేసి అదంతా చేసిన వాళ్ళు. ఎందుకు చేయాలలా? నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను, సారీ బై మిస్టేక్ ఇట్స్ హ్యాపెండ్, డిలీటెడ్. అక్కడ కట్ చేసుకోవచ్చు కదా. నీ వ్యూస్ కోసం ఒక ఆడదాన్ని తీసుకెళ్లి బజార్లో పెట్టడానికి కూడా వెనకకు పోరా? ఆలోచించరా? ఆవిడ కష్టపడి పైకి వస్తుంది. ఏ శివ, నేను రోజు నాకు అర్థం కాక అడుగుతా, 50-60 కిలోమీటర్లు తిరిగి ట్రావెల్ చేసుకుంటా, అదే డబ్బుల కోసం ఎందుకు నేను ప్రమోట్ చేయాలి? దర్జాగా ఇంట్లో చేసి చేసుకుంటే, ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి తెలుసా? గేమింగ్ అని బెట్టింగ్ యాప్స్ కానీ ఒక్కదానికి 50,000, నెలకు 4 చేసుకుంటే ఏంది నాకు? బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు చేయలే. నేను ఒక్కటి కూడా అంటే చేసా. ఎప్పుడు నేను ట్రెండింగ్లకు రాకముందు చిన్నగా ఇంట్లో ఉండి, అది తెలియనప్పుడు. తెలిసాక బాలరాజు వచ్చాడు కదా, అమ్మ చేయకూడదమ్మా బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ఎప్పటికీ చేయకూడదు తల్లి, అది చేస్తే నీకు తెలియదేమో పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయంటే, నిజంగా ఆడతారా బాలరాజ్? నాకు తెలియదు, నా ప్రొఫైల్ ఎవరు చూసి అందులో పోయి, నేను అలా అంతవరకే అనుకున్నా. కానీ ఉంటారమ్మా, నేను నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మోసం చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. చూడమ్మా, బ్రాండ్స్ అయ్యి గేమింగ్లకు పోకు, ట్రేడింగ్లకు పోదు అని చెప్పిండు. అదే లాస్ట్ అండి. నేను చేసిన 2-3 వీడియోలు నేను చేయలేదు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే క్లోజ్ చేసేసా. దాని తర్వాత మరి ఇప్పుడు నేను ఇంట్లో ఉండి రిలాక్స్డ్ గా చేయొచ్చు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కరైనా పాజిటివ్ కామెంట్ పెట్టారు, సుష్మకి ఇంత ఉంది, ప్రతి ఒక్కరు చేశారు. ఈవెన్ సీరియల్ ఆర్టిస్టులు, మన ఈ షోస్ లో చేసే ఆర్టిస్టులు, మూవీలో వాళ్ళు హీరో హీరోయిన్స్ కూడా చాలా మంది ప్రమోట్ చేశారు. వాళ్ళందరూ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు అని అదొక్క క్వశ్చన్ ఎందుకు ఎవరు వేయలేదు?
ఎవరు వేయలేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, మధ్యలో ఒక్క చిన్న మిస్టేక్ ఇస్ SCU. ఎవరైనా తప్పు చేయరండి, ఎవరు చేయరండి. నేషనల్ అవార్డు తీసుకున్న హీరో కూడా చిన్న మిస్టేక్ చేశాడు. ఎంతో మంది ఎన్నో మిస్టేక్లు చేశారు. అందులో నేను ఎంత అండి, సరే పోనీరా భయ్, అదొక ఆడపిల్ల చేసుకుంటాంది, ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి అది ఏదో చేస్తాంది, సపోర్ట్ లేదండి. ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ తొక్కేద్దామా, ఎక్కడ నాశనం చేసేద్దామా, ఇదే మన ఇండియాలో ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇది ఒక్కదానికి నేను బాధపడుతున్నా, దేనికి కాదు. సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ అసలు యాక్చువల్లీ మీకు స్టార్ట్ అయింది పాజిటివ్తో, లాస్ట్కి వచ్చేసరికి బ్యాడ్, కంప్లీట్ గా నెగిటివ్ కామెంట్. సుష్మా అంటే ఒక నెగటివ్. సుష్మా రోజు ఒకరితో డాన్స్ చేస్తుంది, సుష్మా స్లీవ్లెస్ వేస్తుంది, సుష్మా రోజు ప్రమోషన్లే చేస్తుంది, ఇంతే. ఇంకా సుష్మా కానీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు అది పెట్టకుండా ఉండాల్సింది, అప్లోడ్ చేయకుండా. అదొక్కటి అనిపించింది అండి నిజంగా. కదా కదా, అనుకోలేదు అంతా రియాక్ట్ అవుతారు అనుకోలేదు, కానీ ఘోరంగా రియాక్షన్స్. పెట్టకుండా ఉండాల్సింది. బట్ ఓకే, అంటే మీ వ్యూస్, మీ ఆడియన్స్ అంతా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కదా. కానీ నాకు ఇప్పటికి ఒక డౌట్ శివ, నేను ఇన్నిసార్లు బయటికి వెళ్తాను, లైక్ మొత్తం అంటే పబ్లిక్ మధ్యలో తిరుగుతాను కదా. నేను టెంపుల్ కూడా వెళ్ళాను ఒక రోజు. ఆ రోజు మోస్ట్లీ నాకు 500+ ఫొటోస్ ఇచ్చాను. మా ఫ్యామిలీతో వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఒక టెంపుల్ కి. నేను వెళ్ళి దర్శనం కూడా చేసుకోలేదు శివ. ఎంట్రీ కానీ ఆగిపోయినా జనాలు. సరే అని చెప్పి నేనేమనుకున్నా తెలుసా, నాకు ఇంత నెగిటివిటీ ఉంది కదా, అసలు ఏంటో నేను భయపడ్డా. వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ దిగారు. నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ చూస్తారు కదా, ఫ్యామిలీసే దిగారు. సో చాలా మంది పాజిటివ్గా ఇంక వచ్చిన వాళ్ళు కూడా చెప్తారండి, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఏం పట్టించుకోకండి, ఎవరేం సుఖం కాదు, ఎవ్రీబడి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది. సో దాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మేడం. చాలా మంది ఇవైతే చెప్పారండి. సో నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నా వీడియోస్ అన్ని కూడా చూసేది ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి, స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి కొద్దిగా మనం కూడా ఇది తగ్గించాలి అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అసలు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలియదు, సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటో తెలీదు. అలాంటి మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అండ్ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చిన మీకు ప్రమోషన్స్ లేకుండా ఒక మంచిగా ఇదే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోతే బాగుండు అని అనిపించలేదా ఇప్పుడు? అసలు ఎందుకు ప్రమోషన్స్ వదిలే అని అనిపించలేదండి. ఎందుకు ఊరికే రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తూ దానివల్ల ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవ్వండి. ఊరికి ఒక స్క్రీన్ పెట్టుకొని చేయడం, ఇన్స్టాలోకి దిగిందే ఇన్కమ్ కోసం, అట్లా అంతని కాదు, జస్ట్ డైవర్షన్ కోసం. నేను ఎప్పుడైతే కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను ఒక ఇన్సిడెంట్ వల్ల, సో ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి చిన్నగా, కాకపోతే నాకు ఒకటి ఉంటాయి కదండి, ఎవరి ఫ్యాంటసీలు బాగుంటాయి. సో దాని తర్వాత మెల్లగా ఏదైతే చిన్నగా శారీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ అలా రావడం వల్ల కొంచెం క్రేజీ పెరిగింది నాలో. ఆశ, మనిషి అంటేనే ఆశ, ఎవరికి లేదంటే ఆశ, ఆబ్వియస్ గా ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు, బట్ ప్రతి ఒక్కరు ఉంటుంది. నాకు ఆశ పుట్టింది. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను ప్రమోషన్స్. ఇప్పటికి 3 years అయింది.